మీ రెస్టారెంట్ని కస్టమర్స్ ట్రస్ట్ చేస్తున్నారా లేదా డౌట్ పడుతున్నారా? ట్రస్ట్ ఉంటే కస్టమర్స్ కాన్ఫిడెంట్గా ఫ్యామిలీని కూడా తీసుకొస్తారు. ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో 10 స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తా వినండి. నెంబర్ 10, ట్రాన్స్పరెంట్ కుకింగ్. కిచెన్ ప్రాసెస్ విజిబుల్గా ఉంటే కస్టమర్ డౌట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. నెంబర్ 9, క్లియర్ ప్రైజింగ్. హిడెన్ ఛార్జెస్ ఉంటే ట్రస్ట్ ఇన్స్టెంట్గా బ్రేక్ అవుతుంది. నెంబర్ 8, ఆనెస్ట్ కమ్యూనికేషన్. ఐటమ్ ఫినిష్ అయితే స్ట్రెయిట్గా చెప్పండి. 5 మినిట్స్లో రెడీ అని ఫేక్ ప్రామిస్ ఇవ్వకండి. డిలే అయితే కస్టమర్ ట్రస్ట్ డ్యామేజ్ అవుతుంది. నెంబర్ 7, ఆనెస్ట్ పోర్షన్. మెనూలో చూపించిన క్వాంటిటీ సేమ్గా సర్వ్ చేయాలి. నెంబర్ 6, కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడం. కస్టమర్ ప్రాబ్లమ్ని ఫాస్ట్గా సాల్వ్ చేస్తే లాయల్టీ పెరిగిపోతుంది. నెంబర్ 5, స్టాఫ్ ట్రైనింగ్. పొలైట్ బిహేవియర్, ఐ కాంటాక్ట్, చిన్న జెస్చర్స్ అయినా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. నెంబర్ 4, విజిబుల్ క్లెన్లీనెస్. క్లీన్ టేబుల్స్, క్లీన్ ఫ్లోర్, కస్టమర్ ఇమ్మీడియట్గా ట్రస్ట్ ఫీల్ అవుతాడు. నెంబర్ 3, కన్సిస్టెన్సీ రూల్. ఎవ్రీ విజిట్లో సేమ్ టేస్ట్, సేమ్ క్వాలిటీ ఉండాలి. కన్సిస్టెన్సీ లేకపోతే ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. నెంబర్ 2, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. ఫ్రెష్ ప్రిపరేషన్ కనిపిస్తే కస్టమర్ ట్రస్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నెంబర్ 1, రియల్ కస్టమర్ రివ్యూస్. సోషల్ ప్రూఫ్ న్యూ కస్టమర్స్ని కన్విన్స్ చేస్తుంది. కస్టమర్ ఫుడ్ టేస్ట్ చూసి ఒకసారి వస్తాడు, కానీ ట్రస్ట్ ఉంటే మళ్ళీ వస్తాడు. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు రాంగ్ డిస్కౌంట్స్ గురించి మాట్లాడుకుందాం.